మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారన్న సందేశం వచ్చింది. ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడ్డట్టుగా సమాచారం అందుతోంది. రేపు పులివెందులలో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేపు పులివెందులకు మళ్ళీ జగన్ వెళ్తారు. అక్కడ మళ్ళీ పులివెందులలోనే తొలి జాబితా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోనే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు వైసీపీ ఆఫీసులో అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి రేపు పులివెందులలో తొలి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ గవర్నర్ను కలిసి అక్కడ విన్నపం ఇచ్చే దీంట్లో ఉన్నారు. రేపు పులివెందులలో జాబితాను విడుదల చేస్తారన్న సమాచారం ఉంటోంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన ప్రస్తుతానికైతే వాయిదా పడింది. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. రేపు ఇడుపులపాయలో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం జగన్ ఇడుపులపాయ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడే వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారన్న సమాచారం అందుతోంది. వైసీపీ ఎమ్మెల్యేల జాబితా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం అసలు వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలవుతుందన్న ప్రకటన వచ్చింది. దాంతో ఆశావహులుగా ఉన్న వాళ్ళందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం. అటువంటి సందర్భంలో ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడింది. రేపు పులివెందులలో తొలి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల జాబితా విడుదల రేపు చేస్తారన్నట్టుగా సమాచారం ఉంటోంది. రేపు పులివెందులలో జాబితాను విడుదల చేస్తారన్నట్టుగా సమాచారం ఉంటోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పులివెందుల కాదు, ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని దర్శించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రేపు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్లో బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ తన తండ్రి రాజశేఖర రెడ్డి సమాధిని దర్శించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను అంతా కూడా ప్రకటించి ఆయన నర్సీపట్నం, ఆ తర్వాత నెల్లూరు, దాంతోపాటు పి గన్నవరం నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రేపు ఉదయం 10 గంటలకంతా ఆయన ఇక్కడికి బయలుదేరుతారని, అక్కడ ప్రకటిస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడే షెడ్యూల్ కూడా మార్చడం జరిగింది. ప్రస్తుతం మనం లోటస్ పాండ్ దగ్గర ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ను కలవడానికి వెళ్ళడం జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి హత్య రాజకీయాలపైన విచారణ జరిపించాలని, అలాగే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి మరణం వెనుక సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి ఒక లేఖను కూడా గవర్నర్కి ఇస్తున్నారు. అయితే ఆయన రాజ్భవన్ నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి ఆ తర్వాత జాబితాను ప్రకటించాలని చెప్పి మొదట షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. అయితే తాజా జరిగినటువంటి పరిణామాల కారణంగా అవి రేపు ఇడుపులపాయలో
జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన జాబితాను విడుదల చేస్తున్నారు. దాదాపు 175 అభ్యర్థుల అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి గాను 150కి పైగా అసెంబ్లీ అభ్యర్థులను, ఆ తర్వాత 25 మంది పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి దాదాపు 22 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీవీకి సమాచారం అందింది. రేపు ఉదయం ఇడుపులపాయకి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ నర్సీపట్నం, పి గన్నవరం, నెల్లిమర్లలో ఈ 3 చోట్ల రేపు ప్రచారాన్ని ప్రారంభిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రేపటి నుంచి సిద్ధమవుతున్నాడు. దాదాపు వారం రోజుల పాటు తను ప్రచారం చేసే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఇడుపులపాయకు చేరుకొని అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి మొదట నెల్లిమర్లలో తొలి సభలో పాల్గొంటాడు. ఆ తర్వాత నర్సీపట్నంకి వస్తారు. నర్సీపట్నం నుంచి తర్వాత పి గన్నవరంకి వస్తారు. ఆయన హైదరాబాద్కి వస్తారా లేదా నెక్స్ట్ మరుసటి రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రచార సభకు వెళ్తారన్న దానికి సంబంధించి కూడా పార్టీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన మరి కాసేపట్లో చేసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం మూలంగా అభ్యర్థుల జాబితా కోసం రేపు ఉదయం వరకు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి బయలుదేరతారు. బయలుదేరి ఇడుపులపాయల నుంచి అక్కడ తన తండ్రి సమాధి దర్శించిన తర్వాత అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారని కూడా పార్టీ నుంచి మనకు కాసేపటి కిందట సమాచారం వచ్చింది. సో దాదాపు ఇప్పటికే ఎవరైతే కోఆర్డినేటర్లు ఉన్నారో దాదాపు 40 మందికి పైగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానాలు ఖరారైపోయాయి. ఒక 3 నుంచి 4 వరకు మాత్రం ఆ స్థానాల్లో వారి బదులు కొత్త వారిని అందులో ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి మరో 3 స్థానాలు కొలిక్కి రావాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు నైట్ షెడ్యూల్ అంతా కసరత్తు చేసిన తర్వాత రేపు ఉదయం నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన ఇడుపులపాయలకి వెళ్తారు. అక్కడ జాబితాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. థ్యాంక్ యూ దినకర్.